ల్యాప్టాప్ ఒక అంకి ఇటు అటు అయినా ఒప్పుకోతుంది కదా. నాకేంటంటే అది అలవాటైపోయి ఎక్కడ రాసుకోవట్లేదు ఆ పిన్ను. రికార్డింగ్ లో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఏంటంటే భ్రాంతి, దాని శక్తి. మనందరం కూడా భ్రాంతిలోనే జీవిస్తున్నాం. అంటే మనకి ఈ జగత్ అన్నది త్రిపుర రహస్యంలో ఏం చెప్పారంటే అద్దంలో ప్రతిబింబం లాంటిది. ఇది నిజం కాదు. కానీ ఏది అసత్యమో దాన్నే సత్యం అని, ఏది సత్యమో అదే అసత్యం అని. ఎందుకంటే సత్యం అన్నది మాటలకి అందదు, మనస్సుతో పట్టుకోలేంది. పోనీ మాటలకి అందదు, మనసుతో పట్టుకోలేమని వదిలేద్దామా అంటే అదే అన్నిటికీ మూలమై ఉంది. మిలియన్స్ ఆఫ్ జగత్తులు అందులో ఉంచే ఉద్భవిస్తూ ఉంటాయి, ఓ మూలకు వస్తాయి. అంత అంటే ఊహకు అందదన్నమాట అది. కానీ ఒక్కనాడు కూడా మనం దాన్ని స్మరించట్లేదు. అందుకని రమణ మహర్షి ఏమన్నారు, దాన్నే దైవం అంటాం. తల్లిని చంపి పిల్లలు బతికినట్టుగా మనం అసలైన దైవాన్ని స్మరించకుండా బతుకుతున్నాం. అసలైన దైవం ఏంటి? మనస్సుకు అందదు. అందుకే ధ్యానం చేసినప్పుడు మనస్సుతో పట్టుకోలేదు. అయితే అంతటికి మన జీవానికి అన్నిటికీ మూలం అదే అయ్యింది. అయినా ఆ సత్యం అన్నది మనం ఒక్క నిమిషం కూడా అది అసత్యమని, ఏదైతే ఈ ఈ భ్రాంతి, ఇదంతా భ్రాంతి అన్నమాట, ఇదే సత్యమని జీవిస్తున్నాం. అంటే ఈ భ్రాంతి, ఈ మాయ, దీన్నే మాయ అనొచ్చు, భ్రాంతి అనొచ్చు, అసత్యం అనొచ్చు, ఏ పదం వాడినా ఒకటే. అయితే ఈ మాయ మనకెంతో ఎన్నో జన్మల నుంచి అలవాటైపోయింది. అందుకనే మనుషులకి అసలు మాయం దాటితే సత్యం అనేది వస్తుందని తెలుసు, కానీ మాయం దాటాలన్నదా అన్న ప్రశ్న. నిజం చెప్పాలంటే నా వాళ్ళు, నాది అనే దానికి మనం అలవాటైపోయాం. నా ఆస్తులు, నా నాకు నా భూమి, కానీ ఏది నాది కాదు, నేనన్నది లేదు అసలు. కానీ మనం ఈ అసత్యానికి అలవాటైపోయాం. పోనీ 100 మందిలో ఒక్కొక్కరిని మీకు మాయ దాటాలని ఉందా అంటే నాకు దాటాలని లేదంటారు కదా. ఒక్కరు కూడా దాటాలని ఉందని చెప్పరు. ఎందుకంటే పుస్తకాలు చదువుతారు, ఉపన్యాసాలు ఇస్తారు, కానీ శరీరమే నేను అనే భ్రాంతిలో జీవిస్తారు. శరీరం నా పనిముట్టు, ధర్మ కార్యాలు చేయడానికి నాకు పనిముట్టుగా ఇవ్వబడింది, కానీ శరీరం నేను కాను. కానీ నేనే శరీరాన్ని. ఆ భ్రాంతి మనకి జన్మ జన్మల నుంచి అలవాటైపోయి, అంటే మనకి అందరికీ దైవభక్తి ఉందంట. నిజంగా దైవం కావాలా అంటే నువ్వు భ్రాంతిని వదలాలి. వదలాలి అంటే సిద్ధంగా ఉన్నావా? నా పిల్లల్ని వదులుకోను, నా భార్యను వదులుకోను, నా భర్తను వదులుకోను, నా సంసారం వదులుకోను, నా ఆస్తులు వదులుకోను అంటారు. అంటే ఏంటి? నిజంగా మనకు సిన్సియర్ గా భగవంతుడు కావాలని లేదు. అలా అంటే మనకి నచ్చదు, కానీ మన ప్రవర్తన అంతా అలాగే ఉంటుంది. అయితే ఈ ఎందుకని ఎన్ని ఉపన్యాసాలు ఎవరండి, ఎంత పండితులు అవనండి, నా వాళ్ళు అన్న దాన్ని వదలరు, నా ఆస్తులు నేను అన్న దాన్ని వదలట్లేదు. అంటే ఏంటి? మనుష్యులకి నిజంగా మాయను దాటాలని ఉందా అసలు? మనం ఏమంటాం, భగవంతుడే ముఖ్యం ఇలాగా అంటాం. కానీ భగవంతుడి ముఖ్యం అంటే ఏదో వాళ్ళు అక్కడ విగ్రహంలో ఇదే భగవంతుడు అంటే అది ముఖ్యం అని కావాలంటే, ఒక ఆట బొమ్మలో చిన్నపిల్లలు ఇగో ఇది పప్పు, ఇది కూర అని భ్రాంతిలాగా ఇదే నీ దైవం అని చెప్తున్నారు. కానీ దైవం అక్కడ పరిమితంగా ఉందా? ఒక వస్తువుకి, ఒక బొమ్మకి, ఒక విగ్రహానికి పరిమితం కాదే. దైవం యొక్క నిర్వచనంలోనే అనంతము, అంతటా వ్యాపించున్నాడు. ఈశావాస్యం ఇదం సర్వం అని ఈశా ఉపనిషత్తులో చెప్తారంటే ఏంటి? ఇదంతా పరమాత్ముడి, పరమాత్ముడు లేని జాగా లేదు. మనం ఏం చేస్తాం, ఇదిగో ఒక విగ్రహమే పరమాత్ముడు అంటున్నాం. కానీ ఆ విగ్రహం ఒక్కదానికి పరిమితుడై ఉన్నాడా పరమాత్ముడు? కాదు కదా, అంతటా ఉన్నాడు. కానీ అంతటా ఉన్న పరమాత్ముడిని అదేంటండి దైవమే నాకు ముఖ్యం అంటే ఇన్ని మాటలు అంటాం. కానీ మన వరకు వచ్చేసరికి నా అన్నదాన్ని మనం వదలట్లేదు, వదలడానికి ఇష్టం లేదు. శరీరం నేను కాను, శరీరం నేనేంటి, శరీరమే నేను కదా, నాకు గౌరవం ఉండాలి నాకు అంటూ వీటన్నిటిలో. అయితే ఏమిటి మనకి ఇలాగ చేస్తోంది అంటే చాలా జన్మల నుంచి ఈ భ్రాంతి, అసత్యమే సత్యం అన్నది అలవాటైపోయింది. సత్యాన్ని మనం అసత్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే సత్యం ఇంద్రియాలతో కనబడదు. అసలైన దైవము లేదా సత్యము అన్నది ఇంద్రియాలకు అతీతం. కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ పోల్చుకోలేవు, మనస్సుతో కూడా పట్టుకోలేము.
మనకు అన్ని మనసుతో పట్టుకోవడమే తెలుసు. మనసుతో పట్టుకోలేని దైవం ఉన్నాడా అంటే, ఇంకా నిజం చెప్పాలంటే కొంతమంది అదేంటండి మనసుతో పట్టుకోలేనిది ఏదైనా ఉందా అంటారు. ఆ మనస్సుతో పట్టుకోగలిగినదిట ఒక చిన్న కర్ర ముక్కతో సమానమైతే, పట్టుకోలేనిది సముద్రం అంత ఉందిట. అంటే తెలియనిదే మనకి సముద్రం అంత ఉంది. మనసుకు ఓ లక్షణం ఉంది. అది తెలిసిన దాంతోనే పట్టుకుంటుంది అన్నిటిని. మనసుకు తెలుసున్న దాంతో తెలియని దాన్ని ఎలా పట్టుకోగలదు? అందుకని మనసు పనికిరాని పనిముట్టు. మనస్సు ఎప్పుడైతే పని చేస్తూ ఉందో అక్కడ భగవత్ తత్వం మనకి దొరకదు. అయితే ఏం చేయాలి? మనస్సును నిశ్చలం చేస్తే ఉన్నదే భగవత్ తత్వం. అయితే నిజంగా మనకి ఏమిటి అడ్డుతోందంటే మనుషులకేమో వాళ్ళ పట్ల వాళ్ళకు ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది, ఇమేజ్. నా ఊహలో నేను ఇది, యథార్థంలో నేను అది కాకపోయినా నన్ను నేను ఊహించుకుంటా నేను చాలా గొప్ప అని. యథార్థంలో అవన్నీ ఉండవు. ఆ ఊహాత్మక చిత్రం ఏం చేస్తోంది? సత్యాన్ని సత్యంగా చూడకుండా అడ్డుతోంది. ఆ ఊహాత్మక చిత్రం వల్ల మనకి మన పట్ల ఉన్నట్టు ఇతరుల పట్ల కూడా ఉంటుంది. ఒక ఊహాత్మక చిత్రం ఇంకో ఊహాత్మక చిత్రాన్ని ప్రేమిస్తోంది కానీ అక్కడ ప్రేమ లేదు. సో ఈ విధంగా అసలు మనదైన లక్షణాలు ఏవీ లేకుండా మనం బతికేస్తున్నాం. ప్రేమ, కారుణ్యం, శాంతి ఇవన్నీ మన సహజ లక్షణాలు. కానీ మనం మనస్సుతో జీవించడం బట్టి మనస్సుకు ప్రేమ తెలియదు. మనం ప్రేమ అనుకున్నది ప్రేమే కాదు. స్వార్థరహితంగా ఉంటే కానీ అసలైన స్థితి రాదు. ఆ నేను అన్నది అని వదిలేయాలి. నేనే వదిలేయగలగడం అంటే అన్నిటికంటే పెద్ద త్యాగం. ఇప్పుడు ఆ గయ వెళ్ళి వంకాయ వదిలేసాను, టీ వదిలేసాను కాదు, నేను వదిలేసి రావాలి. నేనన్నది లేకపోతే భగవంతుడు అక్కడే ఉంటాడు. అదే ఒక ఆయన కథ చెప్పారు కదా మనకి మొన్న. ఏంటంటే వెంకటరమణమూర్తి మా ఇంటికి రా అని ఎప్పుడు అడుగుతాడు. సరే వెంకటరమణమూర్తి ఇన్నాళ్ళు పిలుస్తున్నాడు నేను వెళ్ళేటప్పుడు రోజు. వెంకటరమణమూర్తి వచ్చేయడం తెలిసేసరికి అందరూ వచ్చారు. సరే అందరికి టీలు కాఫీలు ఇవన్నీ అందించి వీళ్ళని అందరినీ మెయింటైన్ చేయాలి కదా. ఒకరోజు చూసాడు, 2 రోజులు చూసాడు, ఇంకా నువ్వు వెళ్ళిపో అన్నట్టు. నువ్వు ఉంటే ఇంతమంది. సరే ఆ తర్వాత నేను ఎందుకు వెళ్ళిపోతాను, నువ్వు పిలిచావు కదా, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అన్నట్టు. రెండో రోజు ఇంకొన్నాళ్ళు నువ్వు వెళ్తావా తన్నమంటావా అని అడిగేట్టు. ఎందుకంటే అతను పడలేకపోతున్నాడు. తర్వాత ఇంతకాలం వెంకటరమణమూర్తి అక్కడ ఏడుకొండలవాడ అంత దూరంలో ఉన్నావా, దగ్గరకు రా, ఇన్ని పాటలు ఇన్ని పద్యాలు. నిజంగా వెంకటరమణమూర్తి వచ్చి కూర్చున్నాక తన్నమంట, నేను వెళ్ళను అని అంటే, అయితే తన్నమంటావా కర్రతో అని. వెళ్ళటం లేదని కర్రతో తన్నేట్టు. అంటే నిజంగా దైవం వస్తే మనం అది చేస్తాం. మానవ రూపంలో వచ్చినా మనం అంటే రానంతసేపే ఇక్కడికి రా అంటాం. నన్ను ఆవాహన చెయ్యి అంటాం. నిజంగా దైవం ఆవాహన చేస్తే మనం ఉండం. ఈ విధంగా మనిషికి నిజంగా దైవం కావాలని ఉందా అంటే, మనకేంటంటే భ్రాంతి వల్ల దైవాన్ని మనం చూడలేకపోతున్నాం ఈ మాయ వల్ల. నిజంగా మాయ అధిగమించాలని ఉందా మనకి అంటే అనేది మనని మనం సిన్సియర్ గా ప్రశ్నించుకుంటే, మనం కేవలంగా అంతా ఏదో మన స్వార్థం కోసమే పూజలు అంటాం, ఇది చేస్తున్నాం కానీ నిజంగా భగవంతుడిని పొందాలని మనకి లేదు అనే విషయం మనకు తెలుసు. మనకే కాదు, మహామహా పండితులు కూడా పెద్ద పెద్ద సద్పురుషులు అని చెప్పుకున్న ఆశ్రమం, వాళ్ళ ఆశ్రమం పెంచుకుందాం, పేరు పెట్టాకులు తెద్దాం, ఇవన్నీ మళ్ళీ అసత్యమే కదా. ఇవన్నీ మాయే. అసలు మాయ అసత్యం వీటికి అతీతంగా ఉంది. అందువల్ల నిజంగా మనిషికి దాన్ని పోగొట్టుకోవాలని ఉందా అన్నది ప్రశ్న. కానీ జీవితం అంతా డ్రామా వేస్తాం. అయ్యో భగవంతుడి కంటే మాకు ఏంటి ముఖ్యం అండి, భగవంతుడే కదా, ఆయన అనుగ్రహం లేకపోతే జీవించలేం కదా, ఇన్ని మాటలు అంటాం. కానీ మన వరకు వచ్చేసరికల్లా భగవంతుడి కంటే మన కోరికలు, మన జీవితం, మనం అనుకున్న భ్రాంతే మనకి ముఖ్యం. భ్రాంతి అంటే నాకేం పోయింది, నా వాళ్ళు నాకు కనబడుతున్నారు కదా, ఇంద్రియాలతో కనబడేదే నిజం అనుకుంటే. అసలైన భగవంతుడు ఇంద్రియాలకు అతీతంగా ఉన్నా ఇంద్రియాలతో కనబడేదే సత్యం అని మనం ఫీల్ అవ్వడం బట్టి మనం ఇంద్రియాలను నమ్మదు. ఇంద్రియాతీతమైన పరమాత్ముడు ఇంద్రియాలకు ఎలా కనిపిస్తాడు? కనిపించాలని కోరుకుంటాం. ఆ కనిపించేది నిజంగా భగవంతుడు కాదు. అందువలన యాక్చువల్ గా మన హృదయంలో భగవంతుడు కావాలన్న తపన కానీ ఉంటే ఒక క్షణం లేట్ చేయడండి. మనకి అన్ని వదులుకుని నువ్వే నాకు ముఖ్యం అలా కాదు. మా వాళ్ళు ఉంటారు, నా వాళ్ళన్న వాళ్ళు ఉంటారు, నా యొక్క సంపదలు ఆస్తులు ఉంటాయి, నువ్వు కూడా రా. అలా రాడు కదా. ఆయన కండిషన్ ఏంటంటే నువ్వు అన్ని వదిలేసి నేనే కావాలంటే నేను వస్తానంటాడు. అలాంటిది మనం అన్ని ఉంచుకుంటూ ఆయన్ని కూడా రూమ్ లోకి వచ్చి కూర్చో అంటే అలా పిలుస్తున్నాం. ఏది వదలం.
అందుకే ఒక హిమాలయన్ స్వామీజీ ఏమన్నారు, మీరాబాయి లోకలజ్జ వదిలేసింది భగవంతుడి కోసం. అంటే కృష్ణుడు భక్తిలో పడి ఆవిడ మహారాణి అయినా అందరూ భక్తులు వచ్చి పిలిచేసరికి తను కూడా వెళ్ళి రోడ్డు మీదే డాన్స్ చేస్తుంది ఆ పరవశంతో. మీరేమిటి వదిలేరని అడిగారు. మనం భగవంతుడి నుంచి ఏం కావాలని అడుగుతున్నాం కానీ ఏం వదిలేమని ఆలోచించాం. మనకి వైరాగ్యం లేదు. వైరాగ్యం అనేది ఉంటే గాని భగవంతుడు రాదు. ఆ సత్యం అనేది దొరకాలంటే మనకి వైరాగ్యం అనేది మొట్టమొదటి అర్హత. అంటే ఇవేవి సత్యం కాదు. ఎప్పుడు వస్తుంది అంటే ఈ విషయం మనకి ప్రతినిత్యం ఈ శరీరం నేను కాను, ఈ ఇవన్నీ నిజం అనుకున్న ఇవి నిజం కావు సుమా, ఇవి ఏవి నా మరణానంతరం నాకు సహాయం చెయ్యవు, నా వాళ్ళన్న వాళ్ళు ఎవ్వరు నాతో రారు. మరణానంతరం కూడా ఏది సత్యము అనేది అంటే ఏంటి, దానికి కృష్ణమూర్తి గారు ఏం చెప్తారంటే ఏ క్షణం కా క్షణం జీవించడం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం అంటే గత జ్ఞాపకాలు గతంతో జీవిస్తాం. ఇప్పుడు ఇది మామిడి చెట్టు అని చెప్పాలంటే గతంలో తెలిస్తే కదా చెప్తాం, ఆ గత జ్ఞాపకంతో జీవిస్తాం. గతం వదిలేస్తే నిత్య నూతనంగా జీవించగలం, హాయిగా జీవిస్తాం. ఇప్పుడు పిల్లలు పుట్టారు, రేపు పొద్దున వీళ్ళ సంగతి ఏంటి, అవన్నీ కూడా మళ్ళీ భవిష్యత్, గతంలోంచి భవిష్యత్ పుట్టుకొస్తుంది. గతము భవిష్యత్తు లేకుండా ఉంటే ఏ క్షణం కా క్షణం దైవంతో ఉంటాం, దైవమే మనం అయిపోతాం. బ్రహ్మాన్ని నిరంతరం ధ్యానిస్తే బ్రహ్మం అయిపోతుంది. భ్రమర కీటక న్యాయం అని ఉంది. అంటే ఏంటి, కీటకం భ్రమరం చుట్టూరా తిరుగుతూ భ్రమరం కోసమే ఆలోచిస్తూ భ్రమరం అయిపోతాం. అలాగే మనం బ్రహ్మతత్వమే ఆలోచిస్తూ ఉంటే బ్రహ్మం అయిపోతుంది. అయితే మనకి బ్రహ్మం అవ్వాలి ఇవన్నీ పదాలు ఇష్టమే, కానీ యాక్చువల్ గా వచ్చేసరికి ఏది మనం గొప్పది బ్రహ్మము గనక నేను కావాలంటున్నాను, కానీ ఇదేది వదలడానికి ఇష్టం లేదు, అది కూడా కావాలి. ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్న మోటార్ సైకిల్ సైకిల్ ఇవన్నీ కాక కారు కూడా కావాలన్నట్టు ఇవన్నీ కాక బ్రహ్మం కూడా కావాలంటున్నాను, కానీ అది రాదు అలా. అందుకే మొదటి అర్హత ఏంటి అంటే వైరాగ్యం. అన్ని మానసికంగా అంటే బయటకు వదిలేసి వెళ్ళిపోమని అనలేదు, మన మానసికంగా వీళ్ళెవరు నా వాళ్ళు కాదు, నేను ఎప్పుడు ఒంటరినే, నేను పరమాత్మ తత్వమే అయి ఉన్నాను, ఈ శరీరం కూడా నేను కాను అని ప్రతినిత్యం మనం గుర్తు చేసుకుంటాం అనుకో, ప్రతినిత్యం ప్రతి సెకండ్. అలాగే గతం అన్న దానికి చనిపోవడం అంటారు, గతం చనిపోవడం అంటే అర్థం ఏంటి, గతం అన్నది వదిలేసి జీవించగలమా, అలా జీవిస్తే మృత్యువు కూడా మనకు సులువే. నా ఆస్తి అనడానికి నేను గతంలో పెట్టుకున్నాను ఆలోచనలే కారణం, లేకపోతేనండి సొంతింటికి అద్దిల్లుకి తేడా ఏంటండి, భావనలో తప్ప. నాది నాది అనిపించుకోవడం కానీ అద్దిల్లే సుఖం. లెక్కలు కడితే అద్దిల్లుకే డబ్బులు తక్కువ అవుతాయిట, సొంతిల్లుకి ఎక్కువ అవుతుంది. సౌఖ్యం కూడా బాగులేదనుకోండి వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ మనం నాది అనిపించుకోవాలని ఇల్లు కొందాం, అంతే కదా. ఒకటి ఏంటంటే ఇంకోటి వాళ్ళు పొమ్మంటే పొమ్మంటున్నారు, పోకుండా ఉండాలి, కానీ అన్ని శాశ్వతం చేసుకోవాలని కోరుతుంది మనస్సు. ఈ అశాశ్వత జగత్తులో శాశ్వతత్వాన్ని కోరుతూ ఉంటుంది మనసు, ఆపాదిస్తుంది నువ్వు శాశ్వతం అయ్యా అని, కానీ ఏది శాశ్వతం కాదు. ప్రతిదీ మారుతుంది, మన శరీరం మారుతుంది, మన యొక్క మాటలు ఆలోచనలు అన్ని మారిపోతున్నాయి, మన యొక్క విలువలు అన్ని కదా. అయితే మనం మారకుండా ఉండాలి, మారకుండా ఏమిటి, మారకుండా మారుతున్న దాన్ని యాక్సెప్ట్ చేయాలి. పొద్దున్న నుంచి తీసుకుంటే పొద్దున్న మధ్యాహ్నం అయిపోతుంది, మధ్యాహ్నం సాయంత్రం అయిపోతుంది, మారిపోతుంది. అందుకని జగత్తులో శాశ్వతమైనది ఏంటంటే మార్పు. పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, పెద్దవాడు ముసలివాడు అయిపోతాడు, మార్పు. శాశ్వతమైనది మార్పు ఒక్కటే శాశ్వతం. మారకుండా ఉండాలని మనసు అజ్ఞానంగా కోరుతుంది, నేను మారకుండా ఉంటాను అంటే మనసు ఏం చేస్తుంది, నువ్వు ఆలోచించేవాడిని వేరే చేస్తుంది, నువ్వు శాశ్వతంగా ఉంటావని చెప్తుంది, భ్రాంతి. అందువల్ల ఏంటంటే ఆలోచించేవాడు ఆలోచన రెండు డిఫరెంట్ అయిపోవడం వల్ల మనం ఆ సంఘర్షణలో జీవిస్తున్నాం, కానీ మనకి దైవం అన్న దానితో సంబంధం లేకుండా జీవించేస్తున్నాం. అందుకని ఆ అసలు మనం ప్రశ్నించుకుంటే ఎంత చదువుతాం, ఎన్నో భగవద్గీత చదువుతాం, చదివాక చదవక ముందు మనలో ఏమైనా మార్పు వస్తుందా, ఎన్నో వైరాగ్యానికి సంబంధించిన పుస్తకాలు చదువుతాం, మనమేమోని మనలో ఎప్పుడు కూడా ఆ సత్యం పట్ల ఎంత తపన ఉంది, అదేదో ఆనందం అనుకుని ఈ ఆనందం కంటే గొప్ప ఆనందం కావాలని కోరుకుంటున్నాం, కానీ ఆ అసలైన దానికి నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా నాకు అదే ముఖ్యం అని దానికోసం తప్పిస్తే ఎందుకు దొరకదు, అది మనం తప్పించట్లేదు. మనలో ఎవరికి కూడా నిజానికి
ఈ భ్రాంతిని తొలగిస్తే ఉన్నదే సత్యము భగవంతుని తెలుసు, కానీ భ్రాంతిని వదలడానికి మనిషి ఇష్టపడలేదు. అది కారణం అజ్ఞానం. నేను అజ్ఞానమే బేసిగా జీవిస్తున్నాను. ఎక్కడి నుంచి అజ్ఞానం వచ్చిందంటే తెలియదు అన్నారు శంకరాచార్య. దాని యొక్క స్వభావం చెప్పండి అంటే తెలియదు అన్నాడు. ఎలా పోగొట్టుకోవాలి అంటే సజ్జన సాంగత్యం లేదా సత్సాంగత్యం వల్ల అని చెప్పారు. అందుకని ఈ మూలమైన అజ్ఞానాన్ని ప్రతి నిమిషం మనం పోగొట్టుకోవాలి. శరీరం నేను కాను అని ఎప్పుడు మనం ఐడెంటిఫై అయిపోతాం. నా కుటుంబం, నాకు, నేను శరీరాన్ని, నాకు కులం. శరీరం నేను కానప్పుడు కులం ఎవరికి? ఆత్మకు కులం ఉందా? కానీ ఇలాంటి భ్రాంతిలో జీవిస్తున్నాం కనుకే మనం ముందుకు వెళ్ళలేక మనం ఎన్నో జన్మలు, కొన్ని వేల జన్మలు ఎందుకు అవుతుంది? లేకపోతే తెలుసున్న సత్యాన్ని కొద్ది మంది, ఇప్పుడు చిన్నవాడైనా ధ్రువుడు, ప్రహ్లాదుడు, వీళ్ళు ఆ అబ్బాయికి ఎన్ని రకాలుగా యమధర్మరాజు చెప్తాడు నచికేతుడు అని అబ్బాయి, ఇది తప్ప ఇంకేదైనా కోరవయ్యా, నీకు ఎన్నైనా ఇస్తాను, మంచి సౌందర్యంగా ఉన్న డాన్సర్లను ఇస్తాను, మహారాజ్యాలు ఇస్తాను, ఇది వదిలి, ఈ విషయం మరణానంతరం సంగతి వదిలి అంటే అదే నాకు కావాలంటాడు. 5 ఏళ్ల వాడు. అంత పట్టుదలతో మనం కూడా ఉంటే ఎందుకు మనకు దొరకదు? అందరికి ఆ పరమాత్మ తత్వం దొరుకుతుంది. కానీ మనకి పైకి కబుర్లు ఆడుతున్నాం. అందుకే అంటే అనాచ్ఛాదితమైన ఆధ్యాత్మిక ఉపలబ్ధి అంటే మనం ముసుగులు వేసుకుంటాం మనకి భగవంతుడు కావాలని. నిజంగా మనకు కావాలా అనేటప్పటికి అక్కర్లేదని తెలుసు. అందుకని నిజంగా తపన ఉంటే తప్పకుండా ఆయన అంటే ఆ పరమాత్మ తత్వం మనకు వస్తుంది. ఆ తపన, ప్రాపంచిక విషయాల మీద ఉన్న తపన కొన్నో వంతు కూడా భగవంతుడి కోసం పెట్టడం లేదు. మళ్ళీ ఆయన లేకపోతే ఏమీ లేదు, కానీ అదే మనం పక్కన పడేస్తున్నాం. అందుకని అదంతటికీ కారణం భ్రాంతి యొక్క పవర్. అందుకే నారదుల వారి కథ కూడా ఉంది కదా. నారదుడికి ముని ఇదేంటి ఇంత పవర్ ఎందుకు అంటే, నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురా అంటాడు. మంచినీళ్ళు తీసుకురా, అదే కథ మీకు తెలుసా? అక్కడికేమో ఒక స్త్రీ కనబడడం ఏదో అవుతుంది. ఆమెను ఇష్టపడతాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు పుడతారు, మనవాళ్ళు పుడతారు. తర్వాత ఏంటంటే ఆయనకు అప్పుడు వాళ్ళందరూ చనిపోయాక ఏదో కారణం పెద్దవాళ్ళే అప్పుడు గుర్తొస్తుంది మంచినీళ్ళు తెమ్మన్నాడు. అప్పుడు నా మాయ పవర్ చూసావు కదా అంటాడు. అంటే అంతలాగా అంత విష్ణు భక్తుడే మాయలో పడిపోయాడు. ఎప్పుడూ అహర్నిశలు కృష్ణ కృష్ణ అనేవాడే. అందుకని మాయ పవర్ అంత ఉంటుంది. అందుకే ఈ మాయాలోకంలో ఉండి భగవతత్వాన్ని పట్టుకుంటే వాళ్ళకి ఎంతో ముక్తి. కలియుగంలో నామస్మరణతోటి ముక్తి వచ్చేస్తుంది. అందుకని ఈ మాయా దాని పవర్ అంటే ఎంత పవర్ అంటే అది సెకండ్ లో, ఈ క్షణమే. ఇప్పుడు ఆయన అన్నట్టుగా నేను కోపాన్ని జయించేది, మరొక క్షణంలో కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మాయ పవర్ అలాంటి. ఇప్పుడేమో నేను అంతా ప్రశాంతంగా ఉన్నాను, అన్ని బాగున్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి. మనకి ఏదైనా వ్యతిరేకంగా జరిగేసరికల్లా మనలో ఈర్ష్య, ద్వేషము అన్ని వచ్చేస్తున్నాయి. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి క్షణము భగవంతుడి స్మరణ, మన లెవెల్లో ఎరుక, ఈ బాడీ నేను కాను అన్న విషయం గుర్తుపెట్టుకుని ఏ క్షణం ఆ క్షణమే. నిన్న నాకు గుర్తుంది అంటే ఈ రోజు ఉండదు, ఇందాక క్షణం గుర్తుంది ఇప్పుడు లేదు. అలా ప్రతి క్షణం ఎరుకతో ఉంటేనే మనం ఆయన్ని, ఆ తత్వాన్ని పట్టుకోగలం. అందుకని విచక్షణ జ్ఞానం, వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ప్రేమ ఇవి అవసరం. అప్పుడే మనం అసలైనటువంటి భగవతత్వాన్ని పొందగలం. మాయ పవర్ ఇంత అంతా కాదు. అదే అనమాట ఇవాళ చెప్పిన పాయింట్. సో ఇక్కడికి ముగించిన